ఎస్సీ గారు, ఇప్పుడు ఎలక్ట్రిసిటీకి సంబంధించిన మనకందరికీ తెలుసు, ఇప్పుడు ఆదోని, మంత్రాలయం, ఆలూరు సంబంధించిన ప్రాంతాలకి రావాల్సి వస్తే కరెంటు 220 kV సబ్స్టేషన్ లేకపోవడం వల్ల కర్నూలు నుంచి కరెంట్ వస్తుంది. దానివల్ల విపరీతమైన ఫ్లక్చుయేషన్స్ వల్ల ఆ ప్రాంతాల్లో అంతా కూడా నేను చెప్పినటువంటి ఆదోనైనా, మంత్రాలయమైనా, ఆలూరు అయినా సరే, ఎమ్మిగనూరు కూడా విపరీతమైన ఫ్లక్చుయేషన్స్తో మోటార్లు గాలిపోతా ఉన్నాయి. ప్రజలు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. మీకు వాస్తవం తెలుసు. దానికి సంబంధించి బనవాసిలో ఆల్రెడీ స్థలం కేటాయించినారు, లేదా శాంక్షన్ కూడా చేసినారు. అది పనులు ఎప్పుడు మొదలవుతున్నాయి అనే విషయాన్ని మిమ్మల్ని అడుగుతున్నాను సార్. ఓకే సార్, ఇది ట్రాన్స్పోర్ట్ ఇష్టం కాబట్టి ఐడియా ఉంది సార్ నాకు. మనం సైడ్ అయితే 2 years బ్యాక్ ఇచ్చాం సార్ బనవాసిలో. అది 150 crores ప్రాజెక్ట్ కావడం వల్ల జుడిషియరీ అన్ని అయిపోయినాయి సార్. టెండర్స్ మొన్న ఒక 5 days బ్యాక్ క్లోజ్ చేశారు సార్. ఆ టెండర్స్కు 21 days టైం ఇచ్చారు సార్. కాబట్టి ఈ మంత్ ఎండింగ్ మనకు సబ్స్టేషన్ కాంట్రాక్ట్ ఫైల్ అయిపోతుంది సార్. కాబట్టి చేయడానికైతే అది 1 year మినిమం పడుతుంది సార్. నెక్స్ట్ ఇయర్ ప్రాబ్లం ఉంటుంది సార్. రెండో విషయం, ఇప్పటికి కూడా జిల్లాలో 8000 కనెక్షన్లు, వ్యవసాయ పంపు సెట్లకు సంబంధించిన కనెక్షన్లు పెండింగ్ లో ఉన్నమాట వాస్తవమా? అవి ఇప్పట్లో కంప్లీట్ చేస్తారు? అదే సార్, మన 7,500 అప్లికేషన్ పెండింగ్. దానికి మన మెటీరియల్ ఫ్లో లేకపోవడం వల్ల కలెక్టర్ గారు కూడా డిఓలను రాశారు, సీపీ గారితో మాట్లాడారు సార్. ఇప్పుడిప్పుడే ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నారు సార్. కొద్దిగా మెటీరియల్ స్లోగా వస్తాం సార్. ఈ మంత్ మనం ఒక 60 లోపల ఇచ్చాం సార్. నెక్స్ట్ మంత్ ఫుల్ ఫ్లో వస్తుంది సార్. మార్చ్ ఎండింగ్ ఖచ్చితంగా అన్ని అప్లికేషన్స్ అప్లై చేస్తాం. ఇక మూడో ప్రశ్న, ఇప్పుడు ఆ వైపున ఈ ఫ్లక్చుయేషన్స్ వల్ల కానీ, లేదా వర్క్ సరిగా, అర్థింగ్ వర్క్ సరిగా జరగకపోవడం వల్ల విద్యుత్ ఘాతం అంటే మామూలుగా షాక్ కొట్టడం వల్ల కొంతమంది చనిపోయినారు. వివిధ నియోజకవర్గాల్లో కొంతమంది చనిపోయారు. ఆదోనిలో కూడా 2 చనిపోయినారు. అవి ఎమ్మెల్సీ కేసులుగా ప్రూవ్ అయినాయి కూడా. కరెంటు షాక్ కొట్టడం వల్ల వచ్చింది, అర్థింగ్ సరిగా లేకపోవడం. వాళ్ళకి మన డిపార్ట్మెంట్ వైపు నుంచి ఇస్తున్నటువంటి ఎక్స్గ్రేషియాలు కానీ, వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్, ఆ కుటుంబానికి సపోర్ట్ చేసే బెనిఫిట్స్ ఏమిటి సార్? అది పోయిన మంత్ మనకు నాగరపురం విలేజ్లో ఒక యాక్సిడెంట్ అయ్యింది సార్. అర్థ ఫెయిల్ అవ్వడం, ఇంట్లో అర్థ ఫెయిల్ అవ్వడం వల్ల దానికి మొత్తం ప్రపోజల్స్ వచ్చాయి సార్. మన సీఎం డాక్టర్ పోయినాయి సార్. ఈ మంత్ ఎండింగ్ లోపల 5 lakhs ఎక్స్గ్రేషియా శాంక్షన్ అయిపోతుంది సార్. ఫ్యూచర్లో ఇచ్చేస్తాం. వీలైన తొందరగా అటువంటి కేసులు ఉన్నప్పుడు తొందరగా రియాక్ట్ అవ్వాల్సిందిగా కోరుకుంటా ఉన్నా. చూస్తున్నాం సార్. మనకి ఏమంటే ఇల్లు ఇల్లు అర్థం ఉంటే ప్రాబ్లం ఉంటుంది సార్. చాలా మంది ఇల్లు అర్థం చేసుకోకపోవడం వల్ల సమస్య వస్తుంది.